కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి, ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, యాజకులారా సేవకులారా సోదరులారా విశ్వాసులారా, స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి, స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి మా కుసుమాంజలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్. మాస్ ఆఫర్డ్ బై గాదె లూసిరాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియ కరుణ్ కుమార్ అండ్ బోగా ఆగ్నేస్. Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For good health and gift of children. Mass offered by Swapna and Divesh family. Thanksgiving Mass offered by Basani Rojamma family. For God's blessings upon Tumma Vijayasagar Reddy and Grace and Thomas on occasion of wedding anniversary. Mass offered by Divesh and Swapna family.
For God's blessings and good health to Vamshikiran, Lily Bhai and Vivan's family. For eternal peace to the departed souls in the family of Beta Prakasham and Amma, Mass offered by N. Balaraju and family. ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం వీరందరి కోసం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారి కోసము కూడా దివ్య పూజా బలిని సమర్పిస్తూ వారందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. రాణి మేలిమి బంగారు నగలతో కైసేసుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుండును. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీ కుమారుని తల్లిని మాకు తల్లిగాను రాజ్ఞిగాను దయచేసితివి. మహిమాన్వితురాలైన ఆ మాత ప్రార్థన సహాయమున నీ పుత్రీ పుత్రుల కొరకు సిద్ధపరచి ఉంచిన మహిమను మేము పొందు భాగ్యమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెషయా ప్రవక్త గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. అయితే వేదనలో నున్న వారికి ఇంకెట్టి విచారము ఉండబోదు. ప్రభువు పూర్వము సెబూలూను నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను. ఆయన తదుపరి దినములలో ఆ ప్రాంతములకు కీర్తిని తెచ్చెను. సముద్ర ప్రాంతమును, యోర్దానుకు ఆవలి ప్రాంతమును, అన్యజాతి వారు వసించు గలిలియా ప్రాంతము వరకును గల ప్రదేశము కీర్తిని బడియును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢాంధకారము కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించునట్లుగా, కొల్ల సొమ్ము పంచుకొనువారు ప్రమోదము చెందునట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండములను ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదకి దాడి చెయ్యు శత్రు సైన్యముల పాదరక్షలు, నెత్తురిలో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. ఏలయనా, మనకొక శిశువు జన్మించెను, మనకొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించెను. ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విసలమందు, ఆకాశ విసలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించుచు ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్ర ఆత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తిని ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్ట మగు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీయునూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా పరిశుద్ధ మరియరాజ్ఞి పండుగను మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా ఈ యొక్క పరిశుద్ధ వచనాలు మనం చూసుకున్నట్లయితే తల్లి అయిన మరియమ్మ గారి గురించి మనందరికీ కూడా ఈ యొక్క పరిశుద్ధ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, పోయిన వారము 15వ తారీఖు ఆగస్టు మనము మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుకున్నాము. మరి ఈ రోజున మనందరము కూడా మరియ రాజ్ఞిగా పరలోకానికి తీసుకొని పోబడి అక్కడ యొక్క రాణిగా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడనేది మనందరము కూడా విశ్వసిస్తూ ఉన్నాము. ఎందువలన అని మనం ఒక్కసారి ఆమె జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆమె జీవించినటువంటి జీవిత విధానము అందరికీ కూడా ఒక ఆదర్శవంతురాలుగా జీవించి ఉన్నది. ఒక్కసారి ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు
ఇది సుగుణాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా మన జీవితాలలో కూడా ఉన్నాయి. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ మరియ తల్లి అలా కాదు. ఆమె ఎల్లప్పుడూ కూడా మంచి సుగుణాలతో ఆమె జీవించింది కాబట్టి దేవుడు అంత అత్యున్నతమైన స్థానాన్ని మరియ తల్లికి ఇచ్చి ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధత. మరియ తల్లి పవిత్రంగా జీవించింది కాబట్టి పరలోకంలో నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుని కుమారునికి తల్లిగా అవుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒక పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది, ఆనాడు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, మరియమాతలాగా జీవించిన వాళ్ళే ఉన్నారు. కానీ ఎవరిని కూడా ఎన్నుకోకుండా ఎందుకు మరియ తల్లినే ఎన్నుకున్నాడు అంటే ఆమె ఒక పవిత్రమైనటువంటి జీవితం జీవించింది కాబట్టి. పరలోకములో ఉన్నటువంటి గాబ్రియేలు సన్మనస్కుడు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఒక దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి వందన వచనములు, ఆ యొక్క శుభవచనములు పలుకుతూ ఉంది. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని ఆ యొక్క దేవదూత పలుకుతూ ఉంది. చూడండి, అనునిత్యము కూడా అక్కడ పూజలు చేసి దేవుని స్తుతించుకునేటటువంటి గాబ్రియేలు దూత ఒక సామాన్యురాలైనటువంటి మరియ తల్లి దగ్గరకు వచ్చి ఈ మాటలు ఆమె చెబుతూ ఉంది. అంటే ఆమె ఎలాంటి జీవితం జీవించిందో ఒక్కసారి మనమే అర్థం చేసుకోవాలి. ఆమె మంచి జీవితం జీవించింది కాబట్టి దేవునికి తల్లిగా అవుతూ ఉంది. అదే దూత వచ్చి మరియ తల్లికి చెబుతూ ఉన్నాడు, నీవు పవిత్రాత్మ ప్రభావం వలన ఒక కుమారుని కంటావు అని. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆమె పరిశుద్ధురాలుగా జీవించింది, పవిత్రంగా జీవించింది కాబట్టి ఆ పవిత్ర మూర్తి అయినటువంటి దేవుని కుమారుడు ఆమె యొక్క గర్భంలో నివసిస్తూ ఉన్నాడు. మరి రెండవది మనం చూసుకున్నట్లయితే ఎల్లవేళలా దేవుని యొక్క మాటలకు లోబడి జీవించింది. అదే మనము ఈ యొక్క 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. 1వ అధ్యాయం లూకాసు వార్తలో, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని మాటను తృణీకరించకుండా నువ్వు చెప్పిన మాటలు నాకు నెరవేరునుగాక అని వినయ విధేయతలతో దేవుని మాటలకు విధేయత చూపిస్తూ జీవించింది. మరి మనం ఇంకా చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆమె ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉంది. ప్రతి ఒక్క వాక్కు కూడా ఆమె మననం చేసుకుంటూ జీవించింది. ఇలాగా ప్రియమైన బిడ్డలారా, మనకు బైబిల్ గ్రంథంలో మరియ తల్లి గురించి మనకు అక్కడక్కడ మాత్రమే కనబడుతూ ఉంటాయి. కానీ అవి ఎంత విశ్వాసానికి దారితీస్తూ ఉంటాయో, ఎంత పవిత్రమైన జీవితం మనకు కనబడుతూ ఉందో ఒక్కసారి మనం ఆధ్యాత్మికముగా యొక్క బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, మనందరము కూడా మరియ తల్లి జీవించినటువంటి జీవిత విధానము ఏదో ఒక సుగుణము మనం తీసుకొని ఆమెలో పవిత్రత, లేకపోతే వినయ విధేయతలో జీవించడమా, లేకపోతే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ పఠిస్తూ మనం జీవించడమా అన్నది ఏదో ఒకటి తీసుకొని మరియమాత ఏ విధంగానైతే జీవించిందో మనందరము కూడా అలాంటి పవిత్రమైన జీవితం జీవిస్తే దేవుడు తప్పకుండా మనకు కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మనకిస్తూ ఉంటాడు. అదే పరలోక రాజ్యము. మనందరము కూడా అదే లక్ష్యము. క్రైస్తవులైన మనందరికీ కూడా ముఖ్య గమ్యము మనకు పరలోకము చేరడమే. కనుక మనందరము కూడా మరియ తల్లితో కూడా మనమందరము కూడా లీనమైపోయి ఆమెతో జీవించాలి అంటే మనము కూడా ఆమె జీవించినటువంటి జీవిత విధానము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనము కూడా అలాగనే జీవిస్తూ పవిత్రముగా జీవిస్తూ దేవుని సన్నిధిలో మనందరము కూడా ఉండాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. నా హృదయార్పణ
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, పరిశుద్ధ మరియ రాజ్ఞి సంస్మరణ కొనియాడుచున్న మేము నీకు మా అర్పణములను తెచ్చి ఉన్నాము. మా కొరకు శరీరధారి అయి శిలువపై కళంకము లేని బలవస్తువుగా అర్పితమైన క్రీస్తు ద్వారా మాకు ఆత్మశక్తిని అనుగ్రహింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు తిరిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వరం, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుటకు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడను నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరముల ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, వారి యొక్క తలంపుల ఉద్దేశాలని కూడా దేవుడు దీవించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను మనము జ్ఞాపకము చేసుకొని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానవగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరే మాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదినుడినికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. సత్ప్రసాదవిందు, దివ్య సత్ప్రసాదవిందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాదవిందు,
ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు భోజనమును ఆరగించిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియ రాజ్ఞి సంస్మరణను భక్తితో కొనియాడుచున్న మేము ఒకనాడు నీ శాశ్వత విందులో భాగస్థుల మగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. కానాను విందుకు నిన్ను పిలువగా, శ్రీయేసుతో నీవు ఏ తెంచితివి. కానాను విందుకు నిన్ను పిలువగా, శ్రీయేసుతో నీవు ఏ తెంచితివి. మా బాధలు తొలగించగ వేడుము మాతా, అవనిలో యేసుతో నడుపుము తల్లి. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నీ